నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మౌని ప్రెటీ థింగ్స్. రసం వేరే కర్రీ ఏమీ లేకుండా డైరెక్ట్ ఈ ఫిష్ ఫ్రైతో రైస్తో తినేవచ్చు. వీడియో వచ్చేసి స్మాల్ సైజ్ ఫిష్ ఫ్రైని ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. ఈ ఫిషెస్ ని మా సైడ్ అయితే మేమ చేపలు అని అంటారు అంట. వీటిలో పెద్ద సైజెస్ కూడా ఉంటుంది. నేనైతే చిన్న సైజ్ దొరికితే అవి తీసుకున్నాను. ఫిష్ ఫ్రై అనేది రెగ్యులర్ గా అయితే నేను వేరే లెక్క చేస్తాను. ఈ స్టైల్లో ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ ఫిష్ ఫ్రై రెసిపీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, సాల్ట్, టర్మరిక్, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, పుదీనా, కర్రీ లీవ్స్, కొరియండర్ లీవ్స్ ఆప్షనల్. కడాయి పెట్టుకుని అందులో 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని అందులో ఆనియన్, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అనేది బాగా ఫ్రై అయిపోకూడదు, హాఫే కుక్ అవ్వాలి. ఇందులో సాల్ట్, టర్మరిక్ వేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది. 10 minutes అయినా ముందుగానే ఫిషెస్ ని బాగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని అందులో సాల్ట్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ అన్నీ వేసి 1 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తే ఆ స్మెల్ అనేది రాకుండా మంచి అరోమా అనేది ఉంటుంది. ఇందులోనే కొంచెం కొంచెం పుదీనా, కొరియండర్ లీవ్స్ వేసుకుంటున్నాను. కొరియండర్, పుదీనా వేయడం వల్ల ఫిష్లో ఉన్న స్మెల్ని తగ్గిస్తుంది అని ముందుగానే వేసుకుంటున్నాను. ఆ ఫిష్లో ఏం వేసి మ్యాగ్నేట్ చేశానో లిస్ట్ మొత్తం ఇచ్చాను, చూసేయండి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ అందులో ఈ ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. మొత్తానికి కొంచెం కొంచెం కట్ చేసేయండి, అప్పుడు ఆ మసాలా అంతా పట్టి బాగుంటుంది. ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక టర్న్ చేసుకోవాలి. రెండో సైడ్స్ టర్న్ చేసుకుంటూ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రైస్లో ఈ ఫిష్ ఫ్రైతో ఈజీగా తినేయవచ్చు. చాలా టేస్టీగా ఉంది గైస్, పక్కా ట్రై చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.